బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారినట్టు కనిపించట్లేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజీనామాల వరకు వెళ్లిన అసంతృప్తి స్వరాలు, తర్వాత కొన్ని ప్రోటోకాల్ వివాదాలు చూసాం మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య. ఇక శృతి మించి కుర్చీలు గాల్లోకి ఎగిరే వరకు వెళ్లిందా? కడపలో ఎంపీ సీఎం రమేష్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం కార్యకర్తలు. నిన్న కొంచెం హాట్ ఇష్యూగా జరిగింది ఇది. దీని గురించి మాట్లాడదాం. అంటే పార్టీలో క్రమశిక్షణకి పేరు పొందిన తెలుగుదేశం పార్టీలో కొంత కట్టు తప్పుతున్న పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా అనే అంశం గురించి మాట్లాడదాం. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల అంశం మీద దీన్ని ఒక జాతీయ స్థాయి ఇష్యూగా చేసి అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీలక పార్టీల నాయకులంతా కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అందరూ ముందుకొచ్చి చట్ట సవరణకో లేకపోతే చట్టాన్ని పటిష్టం చేసే దిశగానో ముందుకి పోరాటం చేసే పరిస్థితి ఏమన్నా వస్తుందా? దాని గురించి మాట్లాడదాం. ఇక తరుణ్ విజయ్ బీజేపీ మాజీ ఎంపీ జాతి వివక్షకు సంబంధించి దక్షిణ భారతీయులపై చేసిన నల్లవాళ్లుగా వారు చేసిన కామెంట్ తీవ్ర వివాదం రేగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఘాటుగా స్పందించారు. ఈ అంశాల మీద లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ముఖ్య నాయకులు. ఇక ఢిల్లీ నుంచి మనకి అందుబాటులోకి వస్తున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తారు మనకు కొద్దిసేపట్లో. రైట్, రామ్మోహన్ రావు గారు మీతో ప్రారంభిద్దాం. రైట్, పార్టీ అంశం కన్నా మాట్లాడే కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారి టూరు ఇవాళ 3వ రోజు. వారు కీలకమైన పార్టీల అధినేతలను కలుస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం మీద, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధ విధానాల మీద వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇది ఒక రకంగా పార్టీకి జాతీయ స్థాయిలో కొంత చెడ్డ పేరు తెచ్చే అంశంగా అనిపించట్లేదా? అంటే పార్టీగా కాదండి, బేసిక్గా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు వెళ్ళి కనీసం ఏదన్నా వాళ్ళని కలిసి ఒక అంశం మీద వెళితే ప్రజలు హర్షిస్తారు. కానీ జనంలో ఏముందంటే, ఇటీవల హంగేరీ ఫిన్వెస్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఈడీ రైడ్ చేయటం, 1400 కోట్లు అనుకోవటం, దాని మీద ఉన్న కేసులు, పన్నెండు ఛార్జ్ షీట్లు కానీ తర్వాత కేసులు ఏదైతే హైదరాబాద్లో దాడులు జరిగినాయి, వీటన్నిటి మీద సో తను సొంతంగా ఏదైతే ఉన్నాయో ఆ ఇష్యూ నుంచి బయట ఎట్టన పడాలి అని కలుస్తున్నారనేది ప్రజల్లో, ఇది నేను కాదు, తెలుగుదేశం లేదు ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటున్నానంటే, మనం అందుకే చెప్పేది క్రెడిబిలిటీ ఒక ఇష్యూ మీద. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రోజుకు 16-18 గంటలు పనిచేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, ఇప్పుడు ఇదివరకు పూర్వం ఏంటి, ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చేవాడు కాదు, ఎందుకు జైలు బెయిలు ఇదే పరిస్థితి. ఇది ఇంకోటానండి ఇంకోటి. ఇది ఎందుకు అంటున్నామంటే, నిన్నగాక ఇటీవల దాడులు వాస్తవా కాదనేది వారు సమాధానం చెప్పాల్సింది. ఏది అంటే రెండు అంశాలను ఎందుకు కలుపుతున్నారు రామ్మోహన్ రావు గారు? ఒకటి ఫిరాయింపుల మీద ఆయన చేసే పోరాటం, ఒకటి రెండోది కేసులు లేకపోతే ఈడీలో, సిబిఐలో అడిగారు కదా. నిన్న అరుణ్ జైట్లీని కలిశారు. ఆ జైట్లీ లేఖలో నిజంగా కూడా రాష్ట్రం గురించి 3 అంశంగా పెట్టుకున్నారు. ఏది ప్రత్యేక హోదా కావాలనేది. అంటే దీన్ని బట్టి ఏం చర్చ జరుగుతుంది? అగ్రిగోల్డ్ 2 అంశం పెట్టారు. అగ్రిగోల్డ్ ఎప్పటి నుంచి ఉంది? తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 కోట్లది 9,000 కోట్లకి వెళ్ళింది. ఆ అంశం అందులో ఎక్కడ మెన్షన్ చేయలేదే. అంటే నేనేమంటున్నానంటే, మన ఇంటెన్షన్ రాజకీయంగానే తను ఉనికిని కాపాడుకుంటాకో వీటికి అనేది వాళ్ళ చర్చ జరుగుతుంది జనంలో. మీకు తెలుసు ఋషి గారు, ఏది పడితే అది కూడా మనం మాట్లాడినా కూడా ప్రజలు రిసీవ్ చేసుకోరు. ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టి బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కావాలి? ఎన్నికల టైంలో మీరు చెప్పేది మీరు చెప్తారు, ప్రజలు ఎవరికి ఓటు వేయాలంటే వాళ్ళకి ఓటు వేస్తారు. కానీ రామ్మోహన్ గారు, మీ మొత్తం సీనియారిటీతో ఫిరాయింపుల అంశం మీద నేను అడుగుతున్నా, దానికే వస్తున్నా ఫిరాయింపుల గురించి. ఫిరాయింపుల్ని ఆజ్యం పోసింది ఎవరు? అసలు దీన్ని ప్రోత్సహించింది ఎవరు? ఇప్పుడు దానికి ఈ ఘనత రాజశేఖర రెడ్డి అప్పుడు ఆ రోజు 78లో మరి రెడ్డి కాంగ్రెస్ మీద గెలిచి 3 సార్లు మంత్రి ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పుడు గుర్తు రాలేదు వాళ్ళకి. 2 పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 7 పార్లమెంట్ సభ్యులు తీసుకున్నప్పుడు ఆయన గ్యాలరీ కాంగ్రెస్ వ్యవహారంలో కూడా జరిగింది. తర్వాత న్యూక్లియర్ డీల్ అప్పుడు నేను కూడా ఉన్నా. ఆదికేశవులు నేను అదే విధంగా వీళ్ళని తీసుకున్నప్పుడు ఈయన గ్యాలరీలో ఉన్నారు, మండా జగన్నాథం. ఈయనకి ఇద్దరికే పదవులు ఇచ్చారు. పదవులు ఇచ్చారు. సో ఆ ప్రెసిడెంట్స్ నే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఫాలో అయితే తప్పేంటి? రెడ్డి గారు చెప్పినట్టు మారిన పద్ధతులను బట్టి చంద్రబాబు మారకపోతే అదే రాజకీయంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళేంటి, ఎందుకు అసలు శాసనసభ్యులు పార్టీ పెడుతున్నారు నాకు చెప్పండి. మీరు ఇదిగో ఇదే పని. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళి మీ పనుల మీద కానీ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మీరు చేసింది ఏమిటి? ఒకటి. రెండవది, ఈవేళ శాసనసభ్యులు వచ్చినా కూడా వాళ్ళు ఎవరో కూడా మేము ఇదిగో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రధానికి మా నాయకుడు అడ్డుపడమంటున్నాడు,
ఇది పద్ధతి కాదు, ఏపీ ఇమేజ్ దెబ్బతింటుంది. వాళ్ళు ఏపీ ఇమేజ్ ఇప్పుడు వాళ్ళ నాయకుడికి ఏం కావాలి? ఏపీ ఇమేజ్ దెబ్బతినాలి, చంద్రబాబుకి బ్యాడ్ పేరు చెడ్డ పేరు రావాలి, అభివృద్ధి జరగకూడదు, కేంద్రం నుంచి నిధులు రాకూడదు. రఘుపతి గారు, ఏంటి రామ్మోహన్ గారు చెప్పిన వ్యాఖ్యల మీద మీరు వెళ్ళిన అంశం ఒకటి, ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తున్న అంశం మరొకట వారు చెప్తున్నట్టు. రెండోది, అమర్నాథ్ రెడ్డి నేను ఒక మాట అన్నారు, పార్టీ మారే ముందు నేను రాజీనామా చేస్తాను అని చెప్పాను, కానీ గతంలో వారు అక్కడికి వెళ్ళినప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళినప్పుడు కానీ రాజీనామా వద్దు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి వాళ్ళు రాజీనామా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముందర రామ్మోహన్ రావు గారికి ఆయన పెద్దవారు ఆయన మాట్లాడుతుంటే కొంచెం బాధ కలుగుతోంది. ఎందుకంటే ఈరోజు నాకైతే మొట్టమొదటిసారిగా శాస్త్రంలోకి వచ్చిన వాడిని, కొంత అబ్జర్వేషన్ లో ఉన్నా. మరి మొన్న శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తప్పు పట్టి ఆ మాట్లాడినటువంటి విధానం ఏదైతుందో నేను కూడా ఆయనతో అంగీకరించాను. ఎందుకు ఇట్లా జరుగుతోంది, చాలా దురదృష్టకరం, ఇట్లా జరగడం అనేది కరెక్ట్ కాదు కదా, మరి టీఆర్ఎస్ వాళ్ళకి ఆ స్ట్రెంత్ ఉండగా ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నానటువంటిది నాకు కూడా ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అనిపించింది. కానీ ఈరోజు అదే తప్పుని మళ్ళా మనం చేస్తూ ఇక్కడేదో మనం అభివృద్ధి చేస్తున్నాం, అక్కడేదో అభివృద్ధి చేయట్లేదని. మరి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నారు, ఎందుకు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచించాలని. అక్కడ మరి తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్ళారో రామ్మోహన్ రావు గారు చెప్పగలుగుతారా? మరి అక్కడ వెళ్తున్నప్పుడు మనం బాధపడ్డ వాళ్ళం, మరి ప్రశ్నించిన వాళ్ళం, ఈ రోజు అదే పని మనం తప్పు చేస్తూ, పైగా ఎప్పటి నుంచో ఏదో చరిత్ర 78లో జరిగింది, తెలంగాణ ఇష్యూ వేరేగా ఉంది బ్రదర్, అదర్వైజ్ ప్రయోజనం ఉండదు కదా. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్. వైఎస్ఆర్సీపీ మీకు ప్రధాన ప్రతిపక్షం. ఈ పార్టీ పెట్టాక మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయమ్మ గారు కానీ ఇద్దరు కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ గుర్తుల మీద వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత జరిగినటువంటి 17 మంది 16 మంది మళ్ళా ఎన్నికలకు తీసుకుని వెళ్లి మా గుర్తు మీద గెలిపించుకొని వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎప్పుడు జరిగిపోయిన దాని మీద అది జరిగింది, అప్పుడు జరిగింది, మన జగన్నాథం గారి విషయం, లేకపోతే అమర్నాథ్ రెడ్డి చేసిన ఆరోపణకి సమాధానం ఏంటి? అమర్నాథ్ రెడ్డిది కూడా పచ్చి అవకాశవాదం అండి, పచ్చి అవకాశవాదం. ఎమ్మెల్యేకి ఆయన రాజీనామా చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పడం పచ్చి అవకాశవాదం. ఆయన మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు తీసుకున్నప్పుడు అవకాశవాద కదా బ్రదర్. ఒకటే నేను అడిగేది, ఎవరికైనా ఒకటే న్యాయం వర్తిస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గాని వీళ్ళని గాని శాసనసభ్యులు ముందు తీసుకున్నప్పుడు, అదే కొడాలి నాని గాని, అదే విధంగా ఎమ్మెల్సీని కూడా కాదు, బొడ్డు భాస్కర్ రామారావు గారిని మీరు తీసుకున్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు తీసుకున్నారు, ఆయన రాజీనామా కూడా కోరలా. నేనేమంటున్నానంటే మీరు చేసి చెప్పండి. నేను కూడా చెప్పేదండి, ఎవరు తప్పు చేసినా తప్పే. ఇవాళ మనం ఓట్లు ఇచ్చడం వల్లనో ఇంకొక రకంగా ఇంటర్ప్రిటేట్ చేసుకోవడం వల్ల ఆ తప్పు ఒప్పైపోతుంది. ఇవాళ మనం అందరం కూడా బాధపడాల్సింది. ఈ రోజు మేము ఇక్కడ దేశ నాయకులు మీరు చెప్తా ఉన్నారు క్రెడిబిలిటీ అని చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ అండి? తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఛార్జ్ షీట్లు మా మీద ఉన్నాయా? బెయిల్కి వెళ్ళామా? ఇండస్ట్రీస్ పంపించామా? అధికారులు పంపించామా? ఏ వ్యవస్థ కూడా తప్పిదం కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. శాసనసభ్యుడిగా మీరు ఉన్నారు, మీ దగ్గరే వ్యాన్ పిక్ విషయంలో ఏం జరిగింది? పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారా లేదా? ఏ విధంగా 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయా లేదా? నిన్నగాక మొన్న 14 కోట్లు ఈడీ రైడ్ చేసిందా లేదా? ఆనంద్ మాయావతి బ్రదర్ కి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సెక్రటరియట్కి వచ్చింది లేదు, ఎప్పుడు కూడా ప్రత్యేక. రఘుపతి గారు, ఒకటి ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పెద్దలు కలవడానికి కేవలం కేసుల కోసం మాత్రమే వెళ్తున్నారు అనేది ఎందుకు విస్తృతంగా ప్రచారం జరుగుతుందంటారు? రఘుపతి గారు, వారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక అంశం మీద కేవలం కేసుల నుంచి బయటపడడానికో లేకపోతే పెద్దల కనికరం కోసం మాత్రమే వెళ్తున్నారనేది ఎందుకు ఊరికి ప్రొజెక్ట్ అవుతోంది? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న ప్రచారమా, వారిని ప్రజల్లో ఉన్న ప్రచారం? తెలుగుదేశం ఉన్నటువంటి ఆ మీడియా సపోర్ట్ తో వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం కిందనే ప్రజలు తీసుకుంటా ఉన్నారు. రైట్ సార్, మీరు పక్కనే ఉన్నారు కదా. కాదు, నిన్నగాక మొన్న రైడ్ జరిగిందా లేదా? ఈడీ వచ్చిందా లేదా? సిబిఐ వాళ్ళు చెప్పారా లేదా? మాయావతి బ్రదర్ కి షెల్ కంపెనీల గురించి ప్రసక్తి వచ్చిందా లేదా? మేమన్నది కాదు కదా. సంబంధం పెట్టడం మీద ఆంజనేయ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఒకటి, ఫిరాయింపుల మీద పార్టీ నాయకురాలు పురంధేశ్వర్ లేఖ రాయడం, అక్కడ మిత్రపక్షానికి కొంత మిత్రధర్మం మిత్రభేదం లాంటివి కూడా మనం మాట్లాడుకున్నాం. సో మీ ఒపీనియన్ అండి మొత్తం వ్యవహారం మీద? నేనేమంటున్నా అంటే, నాకు 1978 నుంచి రాజకీయాలు చూస్తున్నాను. నేను అప్పటి నుంచి
78లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనతా పార్టీ నుంచి గెలిచిన 40 మంది శాసనసభ్యుల్ని ఎవరో ఒకరిద్దరు తప్ప, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా 1-2 సంవత్సరాలను మార్చేసుకున్నారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు అప్పుడు ఒక వ్యాఖ్య కూడా చేశారు, ఏమయ్యా కాళ్ళకు పారాణి ఆరక ముందే అందరినీ మీరు లేపుకోబోతున్నాను కూడా వ్యాఖ్యలు చేశాం. అది ఈ రోజు తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది. ఇందిరాగాంధీ జనతా పార్టీ పడిపోయి ఇందిరాగాంధీ అధికారానికి వచ్చిన తర్వాత హర్యానాలో భజన్లాల్ అని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏ పక్కైనా భజన బాగా చేయగలడని అందరికీ తెలుసు కాబట్టి మొత్తం క్యాబినెట్లంతా మార్చేశారు. కాబట్టి ఇది ఈ రోజు కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇది ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మనం ఒక యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాము. రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. 2002లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి చాలా తీవ్రమైన సవరణలు కూడా చేసింది. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఈ రోజు 9 మంత్రులు చేశారు. అదే తూచాత లెటర్ అండ్ స్పిరిట్ మనం అమలు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణని ఈ రోజు 9 కూడా డిస్క్వాలిఫై అవుతారు. అదేవిధంగా తెలంగాణలో కూడా శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక్క రాజకీయ పార్టీని తప్పుపట్టడం కంటే అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని దీన్ని తీవ్రంగా లోతుగా ఆలోచించాలి. దీనికి ఎవరు వ్యతిరేకం కాదు రామ్మోహన్ రెడ్డి గారు, సారీ ఆంజనేయ రెడ్డి గారు, కానీ అందరూ దీన్ని తప్పు పట్టే వాళ్ళే, అందరూ దీంట్లో పటిష్టమైన చట్టం రావాలనే వాళ్ళే, కానీ ఎందుకు ముందడుగు పడట్లేదు? ముందడుగు పడాలండి. నాకు విశ్వాసం ఉంది ముందడుగు పడుతుంది. ఎందుకంటే దేశంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్లో భాగంగా మనం ఒక మార్పు వైపు దిశగా వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా తీవ్రంగా ఆలోచిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది 1 సంవత్సరంలో జరుగుతుందో 6 నెలల్లో జరుగుతుందో అనేది చెప్పారు. ఇది మంచి పాత కాదని. నేను కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి ఉండాలంటే ఎవరైతే ఆయన పార్టీలోకి వచ్చే వాళ్ళు అందరినీ కూడా మీరు రండి, నాకేం అభ్యంతరం, నా నాయకత్వం మీద మా పార్టీ మీద విశ్వాసం ఉంది. మీరు ఏ పార్టీ తరఫున అయితే గెలిచారో శాసనసభ్యులుగా ఆ శాసనసభ్యత్వానికి రాజేసి చారండి, తిరిగి మేము మీకు టికెట్లు ఇస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మంత్రివర్గంలో చేరండి అని చెప్పుండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప లేదా రాజశేఖర రెడ్డి తప్ప అని కాదు, మన మైండ్ సెట్ నుంచి ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటకు రావాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఇట్ ఇస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్. 9 మంత్రి పదవులు తీసుకోవడం ఐడియల్ సిచ్యువేషన్. ముఖ్యమంత్రి గారికి ఎంత హక్కున్నా ప్రెరోగేటివ్ అయినా ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ అగెన్స్ట్. అట్ ద సేమ్ టైం కొంత మిత్రధరం ఉంది, కొన్ని పరిమితులునే, వాటికి ఏదైనా ముఖ్యమంత్రి గారికి ఆ ప్రెరోగేటివ్ ఉంది, ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకొక విషయం మనం గమనించాలండి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ పార్టీల ప్రమేయం కాదు, మెజారిటీ సభ్యులు ఎవరికైతే మద్దతిస్తున్నారో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించారు. ఏదేమైనా వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆలోచించడం సరైన చర్య కాదని నేను అనుకుంటున్నాను. రుద్రరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుస్తున్నారు, అయితే మరి కాంగ్రెస్ పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిసేదానికి ఈ ఫిరాయింపుల మీద మాట్లాడేదానికి లింక్ చేయొద్దు అంటున్నాను. కేసులు లింక్ చేయదు. దానికి కేసులు ఉంటే ఇంకోటి రెండోది మనం ఏమనుకుంటున్నాం అంటే కేసులు తీసేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి నాయకులు కలుస్తారంటే అది ఎట్లవుతుంది? కేంద్ర ప్రభుత్వం తీసేస్తారా? అది కేంద్ర ప్రభుత్వం బలహీనమైందా? నాకు అర్థం కావడం లేదు ఇది. రైట్ రుద్రరాజు గారు, ఫిరాయింపులకి కేసులకి లింక్ పెడుతున్న పరిస్థితి ఒకటి, రెండోది కాంగ్రెస్ పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవలేకపోతున్నారు, అది రఘుపతి గారిని కూడా మాట్లాడదాం. మీ ఒపీనియన్ ఏంటి? బేసికల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇందాక రామ్మోహన్ రావు గారు కానీ బీజేపీకి సంబంధించిన ఆంజనేయ రెడ్డి గారు కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ లో జరిపినటువంటి ఎపిసోడ్ మనం చూసాం. ఉత్తరాఖండ్ లో సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు ముట్టికాయలు ముట్టినటువంటి పరిస్థితి. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ సెటరేట్ అయ్యి గవర్నర్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద దాని మీద దే ఆర్ నాట్ హ్యాపీ. అక్కడ జరిగినటువంటి ఏదైతే వాళ్ళు వెరీ హ్యాపీ, మాకు బ్రహ్మాండంగా గెలిచాం మేము. అదేంటి కాదంటలేదండి, దానికన్నా ముందు మీరు గెలవండి, దేశం అంతా గెలవండి. ప్రజాస్వామ్యయుతంగా గెలవడానికి మేము వెల్కమ్ చేస్తున్నాం. బాధ్యత కలిగినటువంటి అపోజిషన్ గా మేము ఉంటాం. ఉత్తరాఖండ్ లో జరిగింది కూడా అది ఇంటర్నల్, మీ ఇంటర్నల్ క్రైసిస్, అది బీజేపీకి సంబంధం లేదు. ఏదైనా కానీ వీరండి ఆంజనేయ రెడ్డి గారు, మీరు 10 నిమిషాలు. దాని తర్వాత ఏం చేశారు? మీరు అస్సాం తీసుకున్నారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ఇదే ఎపిసోడ్ జరుగుతుంది. నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేని డిఫెక్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకున్నారు మీరు అఫీషియల్. ఇది మీకు ఎట్లా కనబడుతోంది? నేను కరెక్ట్ చేయదలుచుకున్నాను, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఏమండి సరే, తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చేశారు శ్రీనివాస్ యాదవ్ కూడా, ఇక్కడ కూడా శ్రీనివాస్ యాదవ్ యాప్ చేశారు. దాని పరిస్థితి నిన్న కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా
ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజీనామా చేశారనే చెప్పారు. హిందూలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. నేను ఊహ వచ్చిన తర్వాత హిందూలో క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక ఆర్టికల్ రావడం అనేది ఎప్పుడు చదవలేదు. ఇక్కడ కూడా ఈ నలుగురు రాజీనామా చేశారంటే క్వశ్చన్ మార్క్ పెట్టి ఆర్టికల్ ఇచ్చినటువంటి సంగతి. సో ఇవన్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, తెలుగుదేశం పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా నీతుల గురించి మాట్లాడడానికి వేదాలు వల్లించడానికి ఒకటిను వాళ్ళు చేసేటువంటి ఒకటి. రుద్రరాజు గారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వీడు చెప్పేది మొత్తం ప్రెసిడెంట్స్ అంతా కాంగ్రెస్ పార్టీని చూసే నేర్చుకున్నాము, కాంగ్రెస్ పార్టీ దీనికి ఆద్యురాలు అనేది ప్రధానమైన సార్. 1985 లో బిల్ పాస్ చేసింది కూడా కాన్స్టిట్యూషనల్ 52nd అమెండ్మెంట్ చేసింది కూడా రాజీవ్ గాంధీ ఆ టైంలో జరిగిందే. మీకు కాన్స్టిట్యూషన్ లాలో 101 కానీ 102 ఆర్టికల్స్, 100 కానీ 101 ఆర్టికల్స్ కానీ 190 కానీ 191 కానీ దట్ డీల్స్ విత్ ది ప్రొసీజర్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ వెంకయ్యనాయుడు గారి ఇటీవల వారిది రెండోసారి కేబినెట్ ఎలివేషన్ వచ్చినప్పుడు పౌర సన్మానం జరిగినప్పుడు హైదరాబాద్ లో చాలా వాపోయారు. జరుగుతున్నటువంటి పరిణామాలు అనే దుష్పరిణామాలు, ఇటువంటి పరిస్థితి ఉండకూడదు, మనం దీనిలో మార్పులు తీసుకురావాలి. ఆ సమయంలోనే మరో మాట కూడా అన్నారు, ఒక పార్టీ కోసం కొత్త చట్టాలు తీసుకురావాలా అనే మాట కూడా అన్నారు. ఒక రకంగా దాని తర్వాత అన్నారు, దాన్ని నిన్న మొన్న అన్నారు, అదేమో నెల రోజుల క్రితం అన్నారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గా రిలీవ్ అవుతూ వారు వేరే అసైన్మెంట్ టేకప్ చేసిన సందర్భంలో హైదరాబాద్ లో ఒక పౌర సన్మానం జరిగినప్పుడు వారు అన్నారు, మీకు ఇప్పటివరకు హైదరాబాద్ లో తెలంగాణలో కనపడలేదండి, ఆంధ్రాలో కనపడలేదండి, ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్ లో మీరే పట్టించుకోకుండా మీరు దేశం అంతటి గురించి ఎందుకు మాట్లాడతారు? వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంకయ్యనాయుడు గారు వ్యాఖ్య చేశారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంకయ్యనాయుడు గారు రఘుపతి గారు అందరినీ నాయకుల్ని కలుస్తారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. మరి ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇన్వాల్వ్మెంట్ ఇందులో వద్దనుకుంటున్నారా? ఏంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు? లేదు, మేము మాకు అపాయింట్మెంట్ ఇచ్చే ప్రతి వాళ్ళని కలవబోతున్నాం. రైట్, సోనియా గాంధీ గారిని కూడా ఆ అపాయింట్మెంట్ గురించి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కూడా కలిసేటువంటి అవకాశం లేదని మనం అనుకోవట్లేదు. వాళ్ళ అపాయింట్మెంట్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇప్పటికీ అడుగున్నారు, అపాయింట్మెంట్స్ అడుగుతున్నాం. మన వాళ్ళు టచ్ లో ఉన్నారు. మేము ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని, సో గతంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి రాబోయే రోజుల్లో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటనే దాని మీద ఒక లైన్ కి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు ఏ అంశం మీద కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన పరిస్థితి లేదు కదా ఇప్పుడు. అంటే ఇది ఇట్స్ ఆల్ ఇష్యూ బేస్డ్ అంతే. ఇప్పుడు రేపు ఏంటనేది రాజకీయం కాదు, ఇది ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ వల్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. బట్ సబ్సిక్వెంట్ గా వచ్చేటువంటి రోజుల్లో మిగతా పార్టీలు కూడా అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాటి మీద ఏం చేద్దాం అనే దాని మీద ఒక అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్. రుద్రరాజు గారు, మీకు ఏమైనా సమాచారం ఉందా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినట్టు? రఘుపతి గారు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు వారు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగారా లేదా అని చెప్పేసి. బట్ ఇట్స్ దేర్ ఇంటర్నల్ ఇష్యూ. దానికి సంబంధించిన ప్రజాస్వామ్యంలో ఆయనకు ఉన్నటువంటి విచక్షణాధికారం అది చిన్న అంశం కాదు. ఎందుకంటున్నానంటే ఇటు శరద్ యాదవ్ గారిని కలిశారు, సీతారాం యేచూరి గారిని కలిశారు, సురవం సుధాకర్ రెడ్డి గారిని కలిశారు, ములాయం సింగ్ యాదవ్ గారిని కలిశారు. సో కీలకమైన నాయకురాలు సోనియా గాంధీ గారు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇష్యూనే కదా రుద్రరాజు గారు? ఐఎమ్ నాట్ అవేర్ సార్, నాకైతే ఐడియా లేదు. నేషనల్ లెవెల్లో మా పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారికి కానీ లేకపోతే పీస్ ప్రెసిడెంట్ గారికి కానీ ఐడియా ఉంటుంది అటువంటి వాటిలో. రైట్, చూద్దాం ఎంతవరకు సానుకూలంగా స్పందించిన పెద్దలు అరుణ్ జైట్లీ గారితో సహా ఎంతవరకు చట్టాన్ని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేస్తారనేది ఒక ఆసక్తికరమైన అంశం. దీని గురించి ఆయన చెప్పదలుచుకున్నారు. నేనేమంటున్నా అంటే ఆయన ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎవరినైనా కలిసి హక్కుంది, ఆయనకున్న సమస్యలు చెప్పుకునే హక్కు ఉంది. ఎవరం కూడా మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. కానీ తిరిగినప్పుడు ఈయన చెప్పేది ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు విశ్వాసంలోకి తీసుకుంటారు, ఈయన చెప్పే అంశాలు ఏమిటనేది దాని ఆ విషయాల మీద ఆలోచించి వాళ్ళు రెస్పాన్స్ అవుతారు తప్ప కలవడంలో తప్పేం లేదండి. ఒకటి. రెండోది 1985లో రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అయిన తర్వాత ఏమైంది, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 91లో అది ఏమన్నా అమలు జరిగిందా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్ళు చీల్చి ఏ విధంగా పివి నరసింహరావు గారు ఆయన అధికారం కట్టబెట్టడం రామ్మోహన్ రావు గారు, ఇది ప్రతిపక్షానికి సంబంధించిన అంశం అయితే స్వపక్షంలోనే ఫిరాయింపుల మీద ఇంకా అసంతృప్తి చల్లనట్టు కనిపించట్లేదు. నిన్న కడపలో జరిగిన సీన్ దానికి అర్థం పట్టేలా ఉందా?
దాదాపు కొంచెం అటు ఇటు అయితే వారు కుర్చీ తగిలే పరిస్థితి ఎంపీకి. దానికి సమాధానం చెప్పే ముందు ఒకటి 10th షెడ్యూల్ తూట్లు పడిచింది సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేది రుద్రరాజు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అది చేశారని మేము చేసామనేది కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది కేసుకి ఢిల్లీ పర్యటనకి సంబంధం లేదనంటే నేనేమంటున్నానంటే ఉన్న కేసులు ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యపడ్డాయి అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాకి బయట ఏమో పబ్లిక్ ఇష్యూ లోనేమో ఆ ఇష్యూస్ బయట శాంటిటీ ఉందా అంటే అది జనంలో చర్చ అంటే జనంలో ఏమనుకుంటున్నారు దాని మీద మనం ఇప్పుడు నిన్నగాక మొన్న కదా ఈ యొక్క షెల్ కంపెనీ నిన్నగాక మొన్న అట్లా బట్ దీనికి దానికి సంబంధం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇప్పుడు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు ఈయన కేసు ఉన్నప్పుడు బయట ఉంటే స్వచ్ఛందంగా నాకు ఇది లేదని చెప్పుకోవాలని తాపత్రయపడతారు కదా ఆ యాంగిల్ ఒకటి. రాజ్నాథ్ సింగ్ గారిని కలవాలి కదా, హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారిని తెలియదు కదా మనకి, టైం ఆయన కాదు కదా అల్టిమేట్ గా ఎవరెవరైతే కలుస్తున్నారో ఇంపార్టెంట్ వాళ్ళందరూ దానికి ఈడీ ఎవరికి ఫైనాన్స్ పరిధిలోకి వస్తుంది. సో ఒకటి. మూడోది మీరు అన్నారు ఏది క్యాబినెట్ ఎక్స్పాన్షన్, అది క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అప్పుడు ఇప్పుడు కూడా మన కూడా మా నాయకుడు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి చెప్పారు పార్టీలో ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని. అయితే ఏంటంటే ఒక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు పార్టీలో కూడా రకరకాలుగా యాస్పిరెంట్స్ ఉంటారు. ఇప్పుడు నాకు కూడా పదవి కావాలని కోరుకుంటుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న శిక్షణ అధికారాల వల్ల అదే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాలుగా అందరినీ అకామిడేట్ చేయలేకపోవచ్చు. దాంతో కొంత అసంతృప్తి క్షణికంగా ఉండొచ్చు. నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నప్పుడు అది కాదని అంటున్నాను, కానీ ఆల్రెడీ సర్దుకుంది. ఇది కూడా ఏంటంటే క్షణం పార్టీ దాన్ని తీవ్రంగా తప్పకుండా తీసుకుంటుంది. ఎంక్వైరీ చేపించి ఎవరైతే వాళ్ళు ఏదైతే నిందిస్తున్నారో ఎంపీ రమేష్ ని అది కరెక్టేనా? ఆయన వల్లే ఆదినారాయణ రెడ్డికి పదవి వచ్చింది, రామసుబ్బారెడ్డికి పదవి రాకుండా పోయింది అనేది వాస్తవమేనా? వాళ్ళు వ్యక్తి ఇప్పుడు పార్టీ ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయిస్తుంది తప్ప వ్యక్తులు మేము ఎవరం కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా సమాచారం ఎవరైనా పార్టీ మా యంత్రాంగం ఏ విధంగా ఉంటుందంటే ఉన్న సమాచారం తీసుకెళ్లి మనం వాళ్ళకి చెప్పడమే తప్ప అధిష్టానానికి వాళ్ళు కూడా అనేక సోర్సెస్ సమాచారం తెప్పించుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ నిర్ణయం అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒమిషన్సే కాదు యాడింగ్స్ కూడా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత 10 మందిని ఎక్కడోసారి డిఫరై వెళ్ళిపోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటుంటారు, కలిసి క్యాడర్ వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. బట్ కొంత మనసులో బాధ ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసామే వెళ్తే ఎట్లా సర్దుకోవాలని కొంత బాధ క్షణికంగా. అంటే నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ తప్ప శిక్షణ తరగతులు ఏమన్నా అవసరం అవుతాయా తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు థర్డ్ జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్ ఎప్పుడు ఎన్టీఆర్ ఆ రోజు మాకు 25 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాల, అందువల్ల ఆ రోజు నేను కంటెస్ట్ చేయాలన్నా కూడా నాకు అవకాశం రాలా. అట్లా ఎంతో మంది నెక్స్ట్ జనరేషన్ బాబు గారు, తర్వాత ఇప్పుడు లోకేష్ కూడా వచ్చారు. సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ పార్టీ సిద్ధాంతాలు తెలియాల్సిన అవసరం ఉంది, వాళ్ళు తెలుసుకుంటారు. బ్యాచ్ లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, యూత్ అంతా యూతే లేరు. అంటే అసలు వీళ్ళిద్దరు లేరు, ఎవరు రామసుబ్బారెడ్డి గారు లేరు, ఈయన లేరు. రామసుబ్బారెడ్డి ఉన్నారు అక్కడే, ఆదినారాయణ రెడ్డి లేరు, ఎంపీ రమేష్ అక్కడే ఉన్నారు, ఆయన ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరు లేరు, స్పాట్ లో లేరు. సో నేనేమంటున్నానంటే ఈ ఆవేశం అనేది నేను క్షణికంగా రావటం సహజం, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎక్కడో చంపబడితే ఇక్కడికి వచ్చే ఆస్తులు తగలబెట్టారు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? రెడ్డి గారు ఇది వారి ఇంటర్నల్ వ్యవహారం అయినప్పటికీ కూడా పార్టీ నేను అనుకుంటున్నా ఇది కేవలం టీ కప్పుల తుఫాను మాత్రమే. ఇది సమస్య పోతుంది. గోపాలకృష్ణ గారు మాట్లాడారు, సర్దుకున్నారు. బోండా ఉమాశ్వరరావు గారు మాట్లాడారు, ఇంకెవరో మాట్లాడారు. వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసి అందరినీ విశ్వాసంలోకి తీసుకోగలరు అనేది ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సంఘటనలు. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో గొడవలు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన శక్తి సామర్థ్యంలో విశ్వాసం ఉంది. ఇవన్నీ కూడా సర్దుబాటు చేయగల వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఎనీ కామెంట్ రుద్రరాజు గారు? బేసికల్ గా ఇప్పుడు వీళ్ళు లైన్ తప్పుతున్నటువంటి మాట వాస్తవం అండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత జరగలేదు. ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఇంత ఇండిసిప్లిన్ అనేటువంటి లేదు. ప్రథమంగా అవుట్ బస్ట్ చింతమనేని గారు కానీ, లేకపోతే నిన్న జరిగినటువంటి మహాబాహీలు కానీ, లేకపోతే బుచ్చే చౌదరి గారు మాట్లాడడం కానీ, సీనియర్ సభ్యుడు లేకపోతే బొండ ఉమ్మ గారు మాట్లాడడం కానీ, లేకపోతే మన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. సో ఎక్కడొక్కడ ఒక బీజం పడింది, దీనికి డెఫినెట్ గా అవుట్ బస్ట్ అవుతుంది. నో బడీ ఈజ్ నాట్ హ్యాపీ. అందరూ కూడా తుఫాను చదువుపోతుంది అంటారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం గారు చెప్పినట్టుగా క్రమశిక్షణ ఎవరు తప్పినా పార్టీ తీవ్రంగానే చూసుకుంటారు. ఎక్కడ చేయగలిగారు ఈ వేళ వరకు? ఇప్పుడు నిన్న ఒక మంత్రి గారు, కేబినెట్ మంత్రి గారు చార్జ్ తీసుకుని ఫస్ట్ టైం జిల్లాకి వెళ్ళారు, ఎంపీ ఉన్నాడు,
కొట్టారు, కుర్చీలు ఇసురుకున్నారు. మహాబాయి ఇదే మీరు దీనికి అతీతంగా ఉన్నారని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఇంటర్నల్ గా కొంత కంట్రోల్ తగ్గిన మాట వాస్తవము. వాస్తవము. ప్రతిపక్షానికి ఇలాంటి చర్యలు కొంత బూస్టింగ్ ఇచ్చే చర్యలు అంటారా, ముఖ్యంగా వైసీపీకి? అలాగే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా మేము కూడా కొంతవరకు అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అని చెప్పి అనుకునేవాళ్ళం. ఒక మంచి క్యాడర్ ఉన్నటువంటి పార్టీగానే మేము కూడా దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి కూడా. అయితే ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం వల్ల రెండు ప్రాంతాల్లో అవతల పక్క ఏదైనా కూడా ఆంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ చిన్న చిన్న వచ్చిన వాటికి వాళ్ళే సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే తెలంగాణలో బలంగా ఉంది పార్టీ, మనం ఏదైనా తోక జాడిస్తే కట్ చేస్తాడు అనేటువంటి ఒక భయం ఉండేది. ఈ రోజు ఎప్పుడైతే తెలంగాణ పోయిన తర్వాత ఆంధ్ర రాయలసీమ ప్రాంతం చాలా కొద్ది ప్రాంతంలో ఇవాళ అంత తేలిక కాదు. ఇవాళ యాక్చువల్ గా వాళ్ళ క్యాడర్లో ఇప్పుడు బుజ్జి చౌదరి గారు ఉన్నారు, మరి ఎక్కడ ఆయన నర్సేపాల నుంచి మా ఊరి నుంచి వెళ్లి రాజమండ్రిలో 5 సార్లు గెలిచిన వ్యక్తి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో పాటుగా ప్రతి క్షణం కూడా ఆయన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి బాధపడుతున్నాడంటే కనీసం వెళ్ళి ఏదో జరుగుతుందని అనుమానం ఉందా? అది ఇంటర్నల్ విషయం అయినా కూడా మాకు సంబంధం లేకపోయాడు. ఇంకొక పాయింట్, మన నక్కా ఆనంద్ బాబు తర్వాత శ్రవణ్ కుమార్ విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయితే తప్ప, కలిసి పని చేసుకోమని చెప్తే తప్ప అది సాల్వ్ కాని పరిస్థితి. అంటే ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుందా? ఋషి గారు, ఒక పదవి ఆశించినప్పుడు రానప్పుడు బాధ ఉంటుందా ఉండదా? ఒకటి మీకు సోదరికి గుర్తుందో లేదో, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎన్టీఆర్ తో డిఫర్ అయ్యి రాష్ట్రం అంతా పర్యటించిన దాఖలాలు ఉన్నాయి. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా నరసింహులు గారు వెళ్లిపోయి డిఫర్ అయ్యి రాష్ట్రం అంతా పర్యటించి మళ్ళీ వచ్చారు. నారాయణ భాస్కర్ రావు క్రైసిస్ చూస్తాం అంటే కొత్తగా పార్టీకి కొత్త కాదు, కానీ ఇవన్నీ కూడా చిన్న ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా ఇది టీ కప్పు అంత ఆ ఇష్యూలో మనం పార్టీల్లో ఈ రెబలియన్ పనిచేయదండి. ప్రాంతీయ పార్టీల్లో ఈ రెబలియన్ పనిచేయదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ మాజీ ఎంపీ కరుణ్ విజయ్ చేసిన వివక్ష వ్యాఖ్యల గురించి చర్చించుకుందాం. స్టే ట్యూన్డ్.